అలాగే నాకు కన్నబాబు గురించి చాలా చక్కటి విషయాలు తెలిసినాయి. ఒక డొక్కు స్కూటర్ వేసుకొని తిరిగే వ్యక్తి, టుకుటుకులాడుతూ స్కూటర్ తిరిగే వ్యక్తి. ఎవరైనా సరే కాకినాడ రూరల్లో లేఅవుట్ వేస్తే అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఎమ్మెల్యేకి 20 లక్షలు ఇవ్వాలి, అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయితే 30 లక్షలు ఇవ్వాలి, పంట కాలువలు ఆక్రమించి లేఅవుట్ అయితే ఇంకో రేటుని చెప్తా ఉన్నారు. ఎవరి కుటుంబ తగాదాలున్నా, ఎవరు ఆర్థిక ఇబ్బందులతోటి స్థలాల్ని వాళ్ళకి అమ్మాలన్నా కానీ వీళ్ళు ఎంటర్ అయ్యి స్థలాలు లాగేస్తారు. ఎంటర్ అయ్యి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా వేధించిన కేసులు అనేకమని. వీళ్ళ వేధింపులు భరించలేకే డాక్టర్ కిరణ్ చౌదరి అనే వ్యక్తి పాపం డాక్టర్ అయ్యిండి ఆయన ఒక 5 ఎకరాల స్థలం కన్నబాబు తమ్ముడికి పాపం అగ్రిమెంట్ చేయించుకుంటే ఆస్తి పత్రాలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మొత్తం ఆస్తిని తీసుకుంటే అతన్ని వేధించి డాక్టర్ అయ్యుండి పురుగుల మందు తాగి దానితోటి స్లీపింగ్ పిల్స్ వేసుకొని చనిపోయిన వ్యక్తి. అంత హింసించారు కన్నబాబు. నాకు తెలిసిన కన్నబాబు అనిపిస్తుంది, ఇంత దుర్మార్గంగా తయారయ్యాడా? పక్కన ద్వారంపూడి చంద్రశేఖర్ పక్కన కూర్చుంటే కన్నబాబు కూడా ఇంత దారుణంగా తయారయ్యాడా? జగన్తో కూర్చుంటే ఇంత దారుణంగా తయారయ్యాడా అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా యువతకి చెప్తున్నా, మీరు రౌడిజానికి భయపడితే, దాష్టీకానికి భయపడితే మీరు ఎక్కడికి పారిపోతారు? ఏ దేశానికి పారిపోతారు? ఎక్కడికి పారిపోతారు? మీరు ఎన్ని హారతులు తీసినా మీ గుండెల్లో ధైర్యమే జ్యోతి వెలిగించకపోతే ఎన్ని హారతులు తీసినా నిష్ప్రయోజనం అయిపోతుంది. నేను మీకు ముఖ్యంగా వచ్చాను. నేను ఈ సమాజంలో రైల్వే కోడూరులో కడపలో చెప్పా, ధైర్యం కల్పించడానికి వచ్చాను. మీకు మార్పు కోసం మీరు నిలబడి ఒక సాధన చేసి ఓటుని వైఎస్ జగన్ గద్దె దించే వరకు మీరు ఎన్ని హారతులు తీసినా ప్రయోజనం లేదు. వైఎస్ జగన్ గద్దె దించే వరకు మీరు అవిరామంగా మీరు కష్టపడాలి. దానికి నేను దశాబ్దం నుంచి ఈరోజు ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, దశాబ్దం నుంచి నేను 72 కోట్లు 73 కోట్లు ట్యాక్స్ కట్టానంటే నా సంపాదన 200 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో. అంత సంపాదించగలను నేను. మేబీ నేను మన జూనియర్ ఎన్టీఆర్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, ప్రభాస్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, చిరంజీవి గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, రామ్ చరణ్ అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, కానీ వారికి నాదైన బలం ఉంది. నేను ఇంత డబ్బు సంపాదించి కూడా ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నానంటే నాకు భయం ఏముందంటే ఈ నేల కోసం కష్టపడే కొంతమంది వ్యక్తుల సమూహం కావాలి. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఈ రోజు వరకు దాని మీద ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయడు, మాట్లాడు. ఇలాంటి ఎన్ని దారుణాలు చూస్తూ ఉంటే నాకు బాధేస్తుంది. అలాగే ప్రతిసారి మన కాకినాడ తీర ప్రాంతంలో ప్రతిసారి పడవలు కాలిపోతా ఉంటాయి, దగ్ధం అయిపోతా ఉంటాయి. దేనికంటే కేంద్రం విజిలెన్స్ మన కూర్చోబెట్టి కస్టమ్స్ వాళ్ళు బోట్లు వేసుకొని గంజాయి ఉంది బోట్లో అంటే ఆ బోట్లను తగలబెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు. గంజాయి ఎక్కువైపోయింది. ఏ మూలకెళ్ళినా, కాకినాడ అర్బన్ వెళ్ళినా, కాకినాడ రూరల్ వెళ్ళినా బిడ్డలు, చిన్న బిడ్డలు, 16-17 బిడ్డలు మా గంజాయి అలవాటు అయిపోయిందని చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ కలిగింది. ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. నిజంగా మీరు కూర్చోబెట్టి మీరు బలంగా ఉండాల్సిన యువత, దేశానికి వెన్నెముక అవ్వాల్సిన యువత, మీరు ఈ గంజాయికి మీరు కూర్చోబెట్టి ప్రోత్సహిస్తే డబ్బులు మీ ఆరోగ్యాలు పాడైపోతాయి. కానీ ద్వారంపూడి కానీ కన్నబాబు కానీ డబ్బులు పెరిగిపోతాయి, మళ్ళీ మిమ్మల్ని నలిపేస్తారు. అందుకని ఇది మారాలి అంటే ముఖ్యంగా గంజాయి మీద ఉక్కు పాదం పెట్టి నలిపేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ద్వారంపూడికి కన్నబాబుకి నరకం అంటే స్పెల్లింగ్ రాయిస్తాం వాళ్ళిద్దరికి. అందుకే నేను పిఠాపురం నుంచే చేస్తున్నా, తూర్పు గోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తున్నా. వీళ్ళ తేల్చడానికి, వీళ్ళ సంగతి తేల్చడానికి ఉన్నాను ఇక్కడ.